ఆలోచించండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఇక్కడ సుమారు మీరంతా స్టూడెంట్స్ అంతా కలిసి ఒక 200 మంది ఉండొచ్చు. అందరూ 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు, అందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు, అందరూ డిగ్రీలు కంప్లీట్ చేస్తారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఓన్లీ 10 మందికి వస్తాయి. ఎందుకు 10 మందికి వస్తాయంటే, అందరూ కూడా మాస్ పద్ధతులు అందరూ డిగ్రీలే చేస్తే మరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలు ఉండాలి కదా. మరి అందరూ డిగ్రీలు చేసి అందరూ టీచర్లు అయిపోతామంటే మరి డాక్టర్లు అయ్యేది ఎవరు, ఇంజనీర్లు అయ్యేది ఎవరు, పోస్ట్ మ్యాన్ అయ్యేది ఎవరు, టీచర్లు అయ్యేది ఎవరు? సో మనం ఏంటంటే మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. పూర్వ పద్ధతుల్లాగా అందరం ఏంటంటే మనం ఎంతసేపు కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, ఎక్కడ చదివామా, డిగ్రీకి అనమాట ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, అదే ఆలోచనలో ఉంటున్నాము, అదే పద్ధతిలో చదువుతున్నాం. మనం చదివే చదువు యాక్చువల్గా జ్ఞానంతో పాటుగా రేపు పొద్దున ఒక 4 రాళ్ళు సంపాదించుకునే విధంగా మనం ఏదైనా ఉద్యోగం చేస్తే మన చదువుకి సార్థకత. అలాంటి ఉద్యోగం రావాలని అంటే అది అయిన వెంటనే ఏంటంటే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన నెక్స్ట్ ఎంబీబీఎస్కి వెళ్ళడానికి, లేదు కావాలంటే ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎంతసేపు మనం డిగ్రీ చేసామా, డిగ్రీ చదువులు ఎలా ఉంటాయంటే సంవత్సరంలో 2 నెలలు సెలవులు పోతే పాస్ అయిపోతాం. అది అందరూ చదివేస్తారు. మనమేంటి లాస్ట్ బెంచ్ కూడా చదివేసి పాస్ అయిపోతాడు, ఫస్ట్ బెంచ్ లో చదువుకున్న మనం కూడా పాస్ అయిపోతాం. సో ప్రొఫెషనల్ చదువుల వైపు మొదలుకోండి. అంటే ఈ 10th ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్, ఎంబీబీఎస్కి, లేదు కాదంటే పాలిటెక్నిక్స్కి, లేదంటే ఐటీఐకి, లేదు కాదంటే మీరు లేడీస్ కాబట్టి అయితే ఏంటది నర్సు, జిఎన్ఎంలు, ఏఎన్ఎంలు, ఇలా ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. వీటి వైపు అన్నట్టు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎంతసేపు ఈ డిగ్రీ చదివిన నెక్స్ట్ డిగ్రీ అవ్వకపోయేసరికి అప్పుడు అనమాట ఏదైనా ప్రొఫెషనల్ చదువులకు వెళ్దామా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టి మీరు ఏంటంటే డిగ్రీ నెక్స్ట్ ఖాళీ అయిపోతారు. ఉద్యోగాలు ఉన్న ఊళ్ళో ఖాళీగా ఉండడం ఎందుకని పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అంతే మన లైఫ్ అందరితో ఆగిపోతుంది. సో మన లైఫ్ అందరితో ఆగిపోతుంది అంటే మీరు ఏంటంటే ఎంతసేపు ప్రొఫెషనల్ చదువుల వైపు మీరంతా మొగ్గు చూపాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోక్సో యాక్ట్ అని ఒక యాక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్. అంటే చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాల గురించి వివరించదలుచుకున్నాం. అయితే చిన్నపిల్లలు అంటే ఎవరు? మీ వయసు ఎంత ఉంటుంది? 10th క్లాస్ అమ్మాయి వయసు 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని ఎవరైనా సరే చట్టరీత్యా, ఇప్పుడు మన డాక్టర్ గారు అన్నారు 20 సంవత్సరాలు అన్నారు, చట్టరీత్యా మాత్రం 18 సంవత్సరాలు నిండితే మాత్రమే పెద్దవాళ్ళు. 18 సంవత్సరాల లోపు అంటే చిన్నపిల్లలే. మీరంతా చిన్నపిల్లల లెక్క వస్తారు మీరంతా. అయితే ఇందులో పర్టికులర్గా ఏంటంటే